అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తోట చంద్రయ్య గారి కుమారుడికి గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇవ్వాలి, దీని గురించి మాట్లాడుకున్న ముందు తోట చంద్రయ్య గారి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్లో చూడండి, అందరూ కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్నది ఈయన తోట చంద్రయ్య. ఈయన ఊరు వచ్చేసరికి మాచర్ల పక్కన గుంట్లపాడు అనే ఒక ఊరు. ఈయనకి 2 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ బతికే వ్యక్తి మన తోట చంద్రయ్య. తోట చంద్రయ్యకి సీనియర్ ఎన్టీఆర్ అన్న, చంద్రబాబు నాయుడు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న ఎంతో ఇష్టం. అదే ఇష్టంతోనే తోట చంద్రయ్య గారు తన ఇంటి ముందు తన సొంత ప్లేస్లో సీనియర్ ఎన్టీఆర్ గారి బొమ్మ పెట్టడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ ఊరికి సంబంధించిన కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు తోట చంద్రయ్య గారి దగ్గరికి వచ్చి ఆ బొమ్మ తీసేయాలి, ఆ బొమ్మ తీయకపోతే నిన్ను చంపేస్తాము, ఇంట్లో వాళ్ళని చంపేస్తాము ఇట్లా అని చెప్పి తోట చంద్రయ్య గారిని బెదిరించడం జరిగింది. చంద్రయ్య గారు ఎంతో ఇష్టంగా పెట్టుకున్న బొమ్మని తీయలేక, నేను తీయను, నాకు చంద్రబాబు నాయుడు గారన్నా ఎన్టీఆర్ గారన్నా ఎంతో ఇష్టం, ఆ ఇష్టంతో నేను పెట్టుకున్నాను, నాకు పార్టీ నుంచి ఎలాంటి ఫండ్స్ అలా నా సొంత పైసలతో పెట్టుకున్నా ఇట్లని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అది నచ్చక కొంతమంది వైసీపీ నాయకులు ఆ రోజు తోట చంద్రయ్య నాయుడిని కొంచెం బెదిరించి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న గుంట్లపాడులో ఏ సమస్య వచ్చినా తోట చంద్రయ్య గారు వాయిస్ రైజ్ చేస్తుండే. వైసీపీ నాయకులకు అది నచ్చక తోట చంద్రయ్యని ఏదో ఒకటి చేయాలి ఇట్లని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. కొన్నిసార్లు కొట్లాట కూడా జరిగింది. అది పక్కన పెట్టేస్తే ఆ ఊరి పెద్దలు తోట చంద్రయ్య గారిని పిలిచి మాట్లాడారంట. ఉంటే వైసీపీలో ఉండు, టీడీపీలో ఎందుకుంటున్నావు, టీడీపీ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు కదా, అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి జేగుట్టు గిట్లని చెప్పి చాలాసార్లు మాట్లాడారంట. అయితే తోట చంద్రయ్య గారు, నేను టీడీపీ పార్టీలో ఉంటా, టీడీపీ పార్టీ అన్నా, టీడీపీ నాయకులన్నా, టీడీపీ లీడర్స్ అన్నా నాకు చాలా రెస్పెక్ట్, నేను ఏ రోజు పదవులు కోరలేదు. నిజంగా తోట చంద్రయ్య గారు ఎప్పటి నుంచో టీడీపీ పార్టీ కార్యకర్తనే. ఏ రోజు నేను పదవి కోరకుండానే వర్క్ చేసినాను. నాకు టీడీపీ అంటేనే ఇష్టము, సీనియర్ అంటేనే ఇష్టము, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టము, నాకు వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు ఇట్లని చెప్పి ఆ పెద్ద మనుషులతో కూడా చెప్పేసిన వ్యక్తి ఈ తోట చంద్రయ్య. ఒకరోజు తోట చంద్రయ్య గారు బండి మీద వస్తూ ఉంటే కొంతమంది వైసీపీ నాయకులు, ఆ ఊరికి సంబంధించిన వైసీపీ నాయకులు తోట చంద్రయ్యని కింద పడేసి కొట్టేసి పీక మీద కత్తి పెట్టి, జై జగన్ అంటే నేను బతకనిస్తాము, వదిలేస్తాము, నువ్వు జై టీడీపీ జై ఎన్టీఆర్ అని చెప్పి అన్నావు అనుకో అక్కడే చంపేస్తాం ఇట్లని చెప్పి బెదిరించగానే తోట చంద్ర గారికి నేను ముందటికి వెళ్ళి చెప్తా ఉన్నా, తోట చంద్ర గారికి సీనియర్ ఎన్టీఆర్ అన్న, చంద్రబాబు నాయుడు అయినా, తెలుగుదేశం పార్టీ అయినా ఎంతో ఇష్టం ఉన్నాయి. ఆ ఇష్టం చంపుకోలేక నేను జై టీడీపీ జై చంద్రబాబు అంటా కానీ చంపినా కూడా జై జగన్ అని చెప్పి అనేశాడు. ఆ కోపంతో ఆ వైసీపీ నాయకులు అక్కడికక్కడే పీక మీద కత్తి పెట్టి చంపేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే వచ్చి పాడెం మోశారు. మీరు ఇక్కడ చూడండి, తోట చంద్రయ్య గారిని ఎలా చంపేశారో అందరూ చూస్తుండగా పీక మీద కత్తి పెట్టి చంపేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాలేదో ఇలాంటి గుండగాళ్ళని, ఇలాంటి రౌడీగాళ్ళని దగ్గరుండి మేపుతా ఉంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతో మంచోళ్ళు ఉన్నారు, దాంతోపాటు ఎంతో ఘోరాలు చేసిన వాళ్ళు, ఎంతో నేరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంతో మంది రౌడీలని మేపే పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంతో మంది గుండాలని మేపే పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే నేర చరిత్రగాళ్ళు ఉన్నారు. ఈ నేర చరిత్రగాళ్ళని ఈ కూటమి పార్టీ కానీ, ఈ టీడీపీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరు వదలదలుచుకోవట్లా. మనం ఇక్కడ ఒకటి గమనించాలా, చంద్రబాబు నాయుడు గారికి పార్టీ నాయకులన్నా, పార్టీ కార్యకర్తలన్నా ఎంతో ఇష్టము. టీడీపీ పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన తోట చంద్రయ్య గారి కుమారుడికి గవర్నమెంట్ జాబ్ ఇస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం. తోట చంద్రయ్య గారి కుమారుడికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం కరెక్టా రాంగా? టీడీపీ పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలా, టీడీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను టీడీపీ పార్టీ ఏ రోజు మర్చిపోదు. ఒక్క ఉదాహరణ తోట చంద్రయ్య. జై హింద్.